మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్పై కేసు నమోదైంది. ఇటీవల సికింద్రాబాద్లో జరిగిన ఓ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారాయన. తమ ప్రాంతాన్ని మొక్కలు చేసేవారిని మొక్కలుగా నరుకుతామంటూ హెచ్చరించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకునేందుకు సిద్ధమని ప్రకటించారు తలసాని. అయితే సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని రవికిరణ్ అనే కాంగ్రెస్ నేత ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తలసాని శ్రీనివాస్ యాదవ్పై కేసు నమోదు చేశారు. మనమందరము చిన్నప్పటి నుంచి అన్ని మతాలను గౌరవించుకొని మరి పెరుగుతున్నటువంటి ప్రాంతాన్ని ఏదో నీ అబ్బ జాగిరైనట్టు నేను ముక్కలు చేస్తా అంటే నిన్ను ముక్కలు చేస్తాం బిడ్డ జాగ్రత్త అని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఏమి అయ్యా జాగిరేం కాదు, ఇది నీ ఇష్టం ఉన్నట్టు చేసుకోనికి. ముఖ్యమంత్రి గారన్న కాన్స్టిట్యూషన్ ప్రకారం రాజ్యాంగంగా ఎలెక్ట్ అయినటువంటి ప్రతి ఒక్కరంటే మా గౌరవం, మా అస్తిత్వం, మా ఆత్మగౌరవం దగ్గరకు వచ్చినప్పుడు ఆవేశం అనేది వస్తుంది. ఒకవేళ సరే ఆ వ్యాఖ్యలు విడ్రా చేసుకుంటాం, అదే నాకేం పెద్ద భేషజాలు ఏం లేవు, కానీ మా అస్తిత్వం మీద దెబ్బ కొట్టకండి.